బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ పై కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఆఫ్రికాకు నూక బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తనిఖీల పేరుతో బియ్యం ఎగుమతులకు ఆటంకం కల్పించడంపై కలెక్టర్కు లేఖ రాసింది. స్టెల్లా షిప్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీకి సూచించింది కేంద్రం. దీంతో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో దీనిపై క్లారిటీ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం లేఖతో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ పై కాసేపట్లో కీలక నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఆఫ్రికాకు నూక బియ్యం ఎగుమతులు ఆగిపోవడంతో కేంద్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. తనిఖీల పేరుతో బియ్యం ఎగుమతులకు ఆటంకం కల్పించడంపై కలెక్టర్కు లేఖ రాసింది. స్టెల్లా షిప్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీకి కేంద్రం సూచించింది. దీంతో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని షిప్ ను వదిలేసే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లోనే దీనిపై క్లారిటీ ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. కేంద్రం లేఖతో ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్ లో మొత్తం 1320 టన్నుల పీడీఎస్ బియ్యం గుర్తించినట్టు కాకినాడ కలెక్టర్ చెప్పారు. తాను పరిశీలించిన సమయంలో 640 టన్నులు గుర్తించామని, ఆ తర్వాత చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మరో 680 టన్నులు పీడీఎస్ రైస్ ను గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. మేబీ నాకు తెలిసి ఒక 10-12 days పడుతుంది. వెదర్ ఆల్సో ఈజ్ నాట్ వెరీ గుడ్. యాజ్ యూజువల్గా వాళ్ళు చేసే స్పీడ్లో వాళ్ళు చేస్తారు. ఒక్క నిమిషం ఏదైతే ఐడెంటిఫై చేసామో అది అన్లోడ్ చేసే పనిలో ఉన్నాము. దాని తదుపరి యాక్షన్ నెక్స్ట్ అన్లోడ్ చేసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు చెప్పగలను నేను దానికి ఆన్సర్. ఐ అండర్స్టాండ్ మీరు అన్న పాయింట్. దాంట్లో మేబీ కొంత ముందు బయలుదేరి కొంత లేట్ అవుతుందేమో ఈ ప్రాసెస్ వల్ల. బట్ దానికన్నా మోర్ ఇంపార్టెంట్ ఈజ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మనం నిజాయితీగా పేదలకు ఇవ్వాల్సిన రైస్ బయటకు వెళ్తుందంటే నాకు అది మోర్ ఇంపార్టెంట్ కదా, రాదర్ దాన్ ఈ 28 people. సో వీ విల్ గో యాజ్ పర్ ద లా. వీ కెన్ సీజ్ ద స్టాక్. వీఆర్ సీజింగ్ ద స్టాక్ టుడే అండ్ అన్లోడ్ చేయించిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్తాం. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 departments కలిపి ఒక టీం వేసాం, ఇంక్లూడింగ్ రెవెన్యూ, సివిల్ సప్లైస్, పోలీస్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్. ఈ 5 departments కలిపి ఒక టీం వేసి ఆల్మోస్ట్ ఒక 12 గంటల పాటు ఆ షిప్ మొత్తం మనం సర్చ్ చేయటం. షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 compartments. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకుని రావడం జరిగింది. అలా మనం 12 samples తీసుకురావడం జరిగింది 5 hatchesలో. ఎక్కడెక్కడైతే మనకి వైట్ రైస్ ఉందో మొత్తం ఆల్మోస్ట్ 4000 tons ఆఫ్ వైట్ రైస్ షిప్ మీద ఉన్నింది. ఆ 4000 tons సంబంధించి 12 samples తీసుకురావడం జరిగింది. సో టెస్ట్ జరిపిన తర్వాత దాన్ని 1-2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత మొదట అనుకున్న 640 tonsకి అదనంగా ఆల్మోస్ట్ 1320 minus 640 640 మనం ఒరిజినల్గా అనుకున్నాము. బట్ ఆ 4000 టన్నులో 640 tons ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా 680 tons కూడా దొరకడం. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 1320 tons ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ కు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. స్టెల్లా షిప్ లోని పీడీఎస్ బియ్యం ను అన్లోడ్ చేస్తారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రశ్న చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఆదేశాలతో స్టెల్లా షిప్, ఏదైతే సౌత్ ఆఫ్రికా నౌక స్టెల్లా షిప్ అయితే పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు అధికారులు. చూసుకున్నట్లయితే కలెక్టర్ గుర్తించిన 640తో పాటు ఏదైతే 4000 టన్నులకు సంబంధించి మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే 12 samples తీసుకొచ్చింది. దానికి సంబంధించి ఈ శనివారమే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరీక్షలు కూడా నిర్వహించారు. ఏదైతే కలెక్టరేట్లో ఉన్న సివిల్ సప్లైస్ ల్యాబ్లో అయితే దీనికి సంబంధించి టెస్టులు నిర్వహించారు. ఈ నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 4000 టన్నులకు సంబంధించి పూర్తిగా 680
680 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా మొదటి గుర్తించిన 640 టన్నులతో పాటు ఈ 680 టన్నులు అంటే పూర్తిగా 1320 టన్నులు రేషన్ బియ్యం అయితే స్టెల్లా షిప్ లో ఉన్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉన్నాయో ఈ రేషన్ బియ్యం 1320 టన్నులను కూడా పూర్తిగా 48 గంటలలోపే ఆ స్టెల్లా షిప్ లోంచి అన్లోడ్ చేసి ప్రభుత్వ గోడౌన్లో అయితే ఏదైతే ప్రభుత్వ గోడౌన్లో సీజ్ చేస్తున్నట్లుగా కూడా కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు మరి కొద్దిసేపటి క్రితమే. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ అన్లోడ్ చేసిన తర్వాత షిప్ కి సంబంధించి ఇంకా లోడింగ్ జరగాల్సి ఉంది. అంటే టోటల్ గా స్టెల్లా షిప్ కి సంబంధించి 52,000 టన్నుల బియ్యాన్ని ఏదైతే ఎక్స్పోర్ట్ చేసేందుకైతే ఎక్స్పోర్టర్స్ బుక్ చేసుకున్నారో దానికి సంబంధించి 38,000 టన్నులు మాత్రమే ఇప్పటి వరకు కూడా లోడ్ అయింది. ఆ 38,000 టన్నుల్లో 1320 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అంటే బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ 12,000 టన్నులు అవ్వచ్చు. 12,000 టన్నులతో పాటు ఈ 1380 టన్నులు కూడా కలుపుకుని మొత్తం పూర్తి స్థాయిలో ఆ షిప్ సామర్థ్యానికి 52,000 టన్నుల 52,200 టన్నులు పూర్తిగా అయితే ఆ షిప్ ని ఫిల్ చేసిన తర్వాత షిప్ ఇక్కడ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కలెక్టర్ కూడా ఇంచుమించుగా అదే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేషన్ బియ్యానికి సంబంధించి ఆ రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేస్తాం. మొదటిగా అన్లోడ్ చేసిన తర్వాత దాని షిప్ కి సంబంధించి ఇంకా బ్యాలెన్స్ ఉన్న బియ్యాన్ని అంతా కూడా లోడ్ చేసుకున్న తర్వాత షిప్ బయలుదేరుతున్నట్టుగా కూడా కలెక్టర్ సూచనప్రాయంగా తెలిపారు. అది చూసుకున్నట్లయితే ఇంకా టోటల్ గా ఇంకా 15 రోజులు కూడా ఈ మొత్తం పట్టచ్చు. ఎందుకంటే వాతావరణం కూడా అనుకూలంగా లేదు. పూర్తిగా చూసుకున్నట్లయితే 12,000 టన్నులకి సుమారుగా 12 రోజులు పట్టచ్చు. ఈ 2 రోజులు ఏదైతే అన్లోడింగ్ సంబంధించి 48 గంటలు. సో టోటల్ గా చూసుకున్నట్లయితే 14 రోజులు చెప్పారు. అంటే 15 రోజుల వరకు కూడా స్టెల్లా షిప్ ఇక్కడ నుంచి కదిలే అవకాశాలు కనిపించట్లేదు. అయితే స్టెల్లా షిప్ ఇప్పటికే సమయం దాటి 19 రోజులు కావడంతో రోజుకి సుమారుగా 20 లక్షల రూపాయలు ఏదైతే జరిమానా విధిస్తున్నట్టు అంటే ఇతర దేశాల నుంచి వచ్చిన షిప్లు ఏదైతే ఉంటాయో దాని అంతా కూడా చూసుకున్నట్లయితే వారు ఏదైతే నిర్దిష్టమైన సమయంలో దాన్ని ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఇలా డిలే అయితే కనుక డిలే ఛార్జెస్ ని ఖచ్చితంగా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉంటారో ఎక్స్పోర్టర్సే భరించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్స్పోర్టర్స్ కూడా మొన్నటి వరకు కూడా కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నారు. అయితే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లడంతో దాంట్లో రేషన్ బియ్యం తొలగించి షిప్ కి క్లియరెన్స్ ఇవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో 1320 టన్నులని కూడా షిప్ నుంచి అన్లోడ్ చేసిన తర్వాత దానికి పూర్తిగా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ అంతా కూడా లోడ్ చేసి స్టెల్లా షిప్ ని ఇక్కడ నుంచి అయితే పంపించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రశ్న ఒక్క విషయం చెప్పండి. అయితే దీనికి సంబంధించి సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి సేకరించారో అనే దానిపై కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఆ విచారణ ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ పూర్తిగా చూసుకున్నట్లయితే సత్యం బాలాజీ అనేది ఓల్డ్ ఇండస్ట్రీ మొత్తం టోటల్ గా ఇప్పుడు 4,000 టన్నులు గుర్తించిన దానికి సంబంధించి 4,000 టన్నుల శాంపిల్ తీసుకొచ్చిన దాంట్లో మొత్తం టోటల్ గా 13 కంపెనీల నుంచి కూడా ఏదైతే 13 ఎక్స్పోర్టర్స్ నుంచి ఈ బియ్యాన్ని అంతా కూడా షిప్ లో లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ 13 ఎక్స్పోర్టర్స్ కి కూడా 89 రైస్ మిల్లర్స్ నుంచి కూడా పూర్తిగా ఈ బియ్యం అనేది అందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రేషన్ బియ్యం 13 89 రైస్ మిల్లర్స్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. 89లో కూడా చూసుకున్నట్లయితే 39 వరకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించింది. అయితే ఒక 50 రైస్ మిల్లర్స్ అన్ని కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చినట్లుగా కూడా ఇప్పటికే పోలీసు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తించారు. అయితే వీరందరూ ఎక్కడి నుంచి ఉన్నారు, ఏ ఓనర్స్ ఎక్కడ ఉన్నారు, దీనికి సంబంధించి ఎక్కడి నుంచి ఏ మిల్ నుంచి వచ్చింది, దీని పూర్తి స్థాయి రికార్డ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. వారికి సంబంధించి ఎప్పుడు పంపించారు, ఏ డేట్స్ లో వచ్చింది అనేది కూడా పూర్తి స్థాయి వివరాలను సేకరించిన తర్వాత వారిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు. అంటే టోటల్ గా 89 రైస్ మిల్లర్స్ మీద 13 మంది ఎక్స్పోర్టర్స్ మీద కూడా పూర్తిగా కేసులు నమోదు చేస్తామంటూ కూడా కలెక్టర్ తెలిపిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రశ్న అయితే అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆటో నుంచి షిప్ వరకు కూడా కఠినంగా చర్యలు అమలు చేస్తామంటున్నారు. ఇప్పటి వరకు స్టెల్లా షిప్ అనంతరం ఏవైనా పట్టుబడడం జరిగిందా? చూసుకున్నట్లయితే స్టెల్లా షిప్ తర్వాత ఏదైతే అనుమానితంగా ఏదైతే కంటైనర్ లో వచ్చిందని జేసీ పరీక్షలు చేసినప్పటికీ కూడా అదంతా బాయిల్డ్ రైస్ గానే గుర్తించారు. దానికి సంబంధించి రా రైస్ బాయిల్డ్ రైస్ ఉన్నాయి తప్ప రేషన్ రైస్ అయితే ఎక్కడ దొరికిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ పూర్తి స్థాయిలో ఏదైతే యాంకరేజ్ పోర్ట్ కి సంబంధించి 3 చెక్ పోస్టులు పూర్తి స్థాయిగా 24 గంటలు పునరుద్ధరించారు. అదేవిధంగా ఏదైతే డీప్ వాటర్ సీ పోర్ట్ ఉందో డీప్ వాటర్ సీ పోర్ట్ దగ్గర కూడా కొత్తగా నూతనంగా చూసుకున్నట్టు ఏదైతే టోల్ గేట్ ఉందో ఏదైతే చెక్ పోస్ట్ ఉందో ఆ చెక్ పోస్ట్ ను కూడా అరేంజ్ చేశారు. పూర్తిగా ఎక్కడి నుంచి రాష్ట్రం దాటి 1 గ్రాము కూడా రేషన్ బియ్యం బయటికి వెళ్ళము అంటూ కూడా కలెక్టర్ షణ్మోహన్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ పూర్తిగా కనిపిస్తున్నాయి. ప్రశ్న శివశంకర్, అయితే ఒక విషయం చెప్పండి. అటు యాంకరేజ్ పోర్ట్ లో కూడా దాదాపు 1000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నామని చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏంటి?
యాంకరేజ్ పోర్ట్ లో 1064 టన్నుల ఏదైతే బార్జ్ లో లోడ్ చేసిన ఏదైతే డిప్యూటీ సీఎం పరిశీలించింది కూడా ఆ బార్జ్ లో ఏదైతే షిప్ లోడ్ చేశారో ఆ లోడ్ చేసిన దాన్ని పూర్తిగా 1064 టన్నులకు సంబంధించి లవానా కంపెనీకి సంబంధించిన రేషన్ బియ్యం అంతా కూడా ఆ బియ్యం అంతా కూడా రేషన్ గానే గుర్తించారు. దీనికి సంబంధించి అదంతా కూడా అంతకుముందు బ్యాంక్ షూరిటీ తెప్పించుకొని దాని ద్వారా తీసుకొచ్చిన బియ్యమా లేదంటే కనుక వేరే రాష్ట్రం నుంచి వచ్చిన బియ్యాన్ని ఈ బ్యాంక్ షూరిటీగా వచ్చిన బియ్యంగా ఇక్కడ చూపించారా అనే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేసులు ఉంటాయంటూ కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1064 టన్నులకు సంబంధించి ఒకవేళ సీజ్ చేసింది అయితే కనుక బ్యాంక్ షూరిటీ చూపించి సీజ్ చేసింది కనుక దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకునే అధికారంలో ఉందా లేదనే కోణంలో కూడా సివిల్ సప్లైస్ రెవెన్యూ అధికారులు కూడా వర్కౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రశ్న అంటే పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న లారీలపై ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు? ఇప్పటికే 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. అలాగే కూడా బోర్డర్ లో కూడా కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేలాగా చూసుకునే విధానంగా అయితే ప్రభుత్వానికి కూడా సూచించినట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన కలెక్టర్స్ మీట్ లో కూడా షణ్మోహన్ చెప్పారు. అంటే ఒక కాకినాడ పోర్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కానీ కాకినాడ పోర్ట్ కి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది కాబట్టి ఏదైతే ఆంధ్రాకి సంబంధించిన బోర్డర్స్ ఉంటాయి ఆ బోర్డర్స్ పూర్తి స్థాయిలో కూడా ఎలక్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా వీలైతే చెక్ పోస్టులు పెట్టాలంటూ కూడా ప్రభుత్వానికి ఇప్పటికే కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రశ్న శివశంకర్, అయితే ఎక్స్పోర్టర్స్ నిజాయితీగా ఎగుమతులు చేయాలి అంటున్నప్పటికీ కూడా కొందరు అక్రమంగా ఈ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అయితే మొత్తంగా జిల్లాలో ఎన్ని మిల్స్ ఉన్నాయి, వాటిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు? టోటల్ గా ఈ అక్రమంగా రవాణా చేసే ఏదైతే మొత్తం లిస్ట్ అవుట్ చేశారో దానికి సంబంధించి 13 కంపెనీలు లిస్ట్ అవుట్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే 40 రైస్ మిల్లుల మీద కూడా కేసులు పెట్టినట్టుగా కూడా కలెక్టర్ చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఇంకా ఎవరైనా రేషన్ బియ్యం కొనేవారు అమ్మేవారు కానీ గతంలో కేసులు ఉన్న వాళ్ళు కానీ అంటే 6A కేసులు కానీ 7A కేసులు కానీ ఉన్న వాళ్ళు ఉన్నారా వారందరినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా పోలీస్ హిస్టరీ అదేవిధంగా రెవెన్యూ హిస్టరీని కూడా చూసుకుని సివిల్ సప్లైస్ అధికారులు 6A కేసు బుక్ చేసిన హిస్టరీ మొత్తం తీసుకుని వారికి కూడా అంటే 1-2 సార్లు జరిగిన వారికి వార్న్ చేయడం, రీసెంట్ గా జరిగిన వారి మీద మళ్ళీ తిరిగి ఆ కేసుని రీఓపెన్ చేసి ఎక్కడి నుంచి వీరికి ఆ రేషన్ బియ్యం వచ్చింది అనే కోణంలో కూడా ఎంక్వైరీ చేయడం, పూర్తి స్థాయిలో అయితే పేదల బియ్యాన్ని పేదలకు అందే విధంగానే చూస్తాం కానీ ఒక్క గ్రాము రైస్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నారు కలెక్టర్ షణ్మోహన్ అయితే. ప్రశ్న రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.